హాయ్ హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మస్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయం చదువుతున్నాను, వినండి. 23వ కీర్తన 6వ చరణంలో ఇలా రాయబడి ఉంది: నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. విన్నారా ప్రియదవ జన్మ? దేవుని వాక్యం ఎంత క్లియర్గా సెలవిస్తుంది. మనము కొన్ని రోజుల నుంచి కాపరి యొక్క లాభాలు మనం తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు కూడా కాపరి యొక్క మంచి లాభం మనం చూస్తున్నాం. ఏం చేస్తాడంట కాపరి? మనం బ్రతుకు దినములన్నీ కూడా మనతో పాటుగా కృపాక్షేమాలు పంపిస్తాడంట. ఎంత మంచి కాపరి చూడండి, ఎంత మంచి కాపరి చూడండి. నువ్వు బ్రతుకు దినములన్నీ, ఇది ఒక ప్రవచనం, తీసుకో. ఇది ఒక ప్రవచనం అండి, రిసీవ్ చేసుకోండి. ఇది ఒక ప్రవచనం. నీవు బ్రతుకు దినములన్నీ కృపయు క్షేమమును నా దేవుడు నీకు పంపబోతూ ఉన్నాడు. ఎంత అదృష్టం అండి, ఎంత అదృష్టం! ఇది దేవుని బిడ్డలకే సాధ్యం అండి. ఇది దేవుని బిడ్డలకే సాధ్యం. ఇది దేవుని బిడ్డలకే అందుతుంది. ఇది దేవుని బిడ్డలకే లభిస్తుంది. ఏంటిది? కృప క్షేమము. అర్థమైందా? ఆయన మన కాపరిగా ఉంటే కృపాక్షేమాన్ని మన వెంట పంపిస్తాడు. ఎంత అదృష్టవంతులమండి మనం. నేను చాలా అతిశయిస్తున్నాను దేవుని బట్టి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజంగా మన బైబిల్ గ్రంథంలో భక్తుల్ని మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కృపాక్షేమము వారి వెంట వెళ్తూ ఉండేది. అయితే ఒక్క భక్తుడు, మనం ఇప్పుడు చదువుతున్నటువంటి ఈ కీర్తన రాసినటువంటి వ్యక్తి పేరు దావీదు, మనకు తెలుసు. ఈ వ్యక్తి జీవితంలో రెండు కనపడతాయి. కృప కనపడుతుంది, క్షేమము కనపడుతుంది. కృప కనపడుతుంది, క్షేమము కనపడుతుంది. ఏంటయ్యా కృప అంటే గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజును చేయటం కృప. ఏంటయ్యా క్షేమము అంటే సౌలు యొక్క దుర్మార్గపు యొక్క చూపుల నుండి తప్పించబడటము క్షేమము. అర్థమైందా? రెండు సందర్భాలు మనం దావీదులో చూస్తాం. ఇలానే దావీదు జీవితంలో ఈ రెండు సందర్భాలు మనం చూసినట్లుగా నీ జీవితంలో కూడా రెండు సందర్భాలు నీవు చూడబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు చూడబోతున్నావు. ఈ రెండు సందర్భాలు నీ జీవితంలో జరగటమును గమనించబోతున్నావు. ఈ రెండు సందర్భాలు నీ బిడ్డల జీవితంలో జరగటమును గమనించబోతున్నావు. ఈ రెండు సందర్భాలు నీ కుటుంబం యొక్క జీవితంలో జరగటం గమనించబోతున్నావు. ఈ రెండు సందర్భాలు నీ సంఘములో జరగటము నువ్వు గమనించబోతున్నావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కృపాక్షేమము. ఈ కృపాక్షేమము రెండు టోటల్గా నువ్వు చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఖచ్చితంగా నేను ఇది ప్రవచిస్తున్నా. దిస్ ఈజ్ ద ప్రాఫిటిక్ వర్డ్. ఖచ్చితంగా రెండు సందర్భాలు మీ లైఫ్స్లో, మీ జీవితాల్లో, మీ వ్యక్తిగతంలో మీరు చూచుదురుగాక. ఆమేన్. దావీదు ఎలాగైతే కృపాక్షేమముల చేత తను బ్రతుకు దినములన్నీ బ్రతికాడో, జీవించాడో, నీవు కూడా అలా జీవించాలని కాపరి ఆశపడుతున్నాడు. కాపరి ఉద్దేశిస్తున్నాడు. కనుక ఈ ఉదయం మీరు పొందుకోవడానికి వినండి వర్తమానాన్ని, పొందుకునేటట్టుగా వినండి వర్తమానాన్ని. అయ్యా నాకు కృప కావాలయ్యా, నాకు క్షేమం కావాలి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములతోనే నేను బ్రతకాలని మీరు ప్రార్థన చేసుకోండి. కాపరికి ఇస్తాడు. నీ జీవితంలో కృప ఉండాలి. ఎందుకు కృప ఉండాలండి? అందనంత ఎత్తుకి వెళ్ళాలంటే కృప ఖచ్చితంగా కావాలండి. అందనంత ఎత్తుకు వెళ్ళాలంటే కృప ఖచ్చితంగా కావాలి. క్షేమము కూడా ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఈ పాపిష్టి లోకంలో, దుర్మార్గ దౌష్టిక లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి దేవుని క్షేమము లేనిదే మనము జీవించలేమండి లోకంలో. దేవుని క్షేమం మనకు కావాలి. ఎందుకు కావాలి అంటే శత్రువుల బారి నుంచి మనం విడిపించబడటానికి, ఆటంకాల నుండి, అభ్యంతరాల నుండి, దురాత్మ సంఖ్యలో, దురాత్మ క్రియల నుంచి తప్పించబడటానికి మనకు క్షేమం కావాలి. ఈ రోజున ఆ కృప, ఆ క్షేమము నీ మీదకి వచ్చునుగాక అని ప్రవచిస్తున్నాను. ప్రార్థన చేద్దాం, ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. దావీదు మహాభక్తుడు అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అన్నాడు. నిజమే ప్రభా. అయ్యా, నీ ప్రజలు బ్రతుకు దినములన్నీ కృపయు క్షేమముయు వాళ్ళ వెంట వెళ్ళినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ ప్రజలకి కృప కావాలి, క్షేమము కావాలి, అందనంత ఎత్తునకు పోవటానికి కృప కావాలి. అయ్యా, ఇంకో శత్రువుల బారి నుండి తప్పించబడటానికి క్షేమము కావాలి. ఈ రెండిటి చేత నీ ప్రజలని, నీ బిడ్డలని తృప్తిపరిచి ఆశీర్వదించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా జరిగించి నడిపించమని యేసు అతి పరిశుద్ధ దివ్య సుందర శక్తి ప్రభావం కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ జన్మ, ఈ వర్తమానం మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.